Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ కోర్టు జాబ్స్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో భాగంగా క్లాస్ 3 ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. ఓకేనా, ఎవరెవరైతే కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఓకేనా, సో మనకు 15th నుంచి కోర్టు జాబ్స్ అనేవి కోర్టు జాబ్స్కి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి అండి. సో ఫస్ట్ మీకు ఏంటంటే సబార్డినేట్ కోర్టు జాబ్స్ ఎగ్జామ్స్, తర్వాత హైకోర్టు జాబ్స్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా, అయితే సో మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే అండి, ఇంగ్లీష్లో మీకు బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఓకేనా, ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే మీకు కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా అర్థం కావాలి. ఓకేనా, వొకాబులరీ కానీ గ్రామర్ కానీ మొత్తం క్లియర్గా అర్థం కావాలి. అందుకోసం అని చెప్పేసి నేను రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను. ఓకేనా, మన యూట్యూబ్ ఛానల్లో కోర్టు జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అనే ఉద్దేశంతో రివిజన్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను అండి. ఇది క్లాస్ 3 అనమాట. ఆల్రెడీ క్లాస్ 1 కంప్లీట్ అయింది, క్లాస్ 2 కంప్లీట్ అయింది, క్లాస్ 3 ఇది మీకు. ఓకేనా, అంటే ఒక్కొక్క క్లాస్లో మీకు ఏంటంటే ఒకటి కానీ 2 కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేస్తున్నాను అనమాట. ఓకేనా, సో అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా ఈ రివిజన్ క్లాసెస్ అనేవి మీకు కంటిన్యూ చేయబడతాయి అండి. అంటే ఇందులో మీకు చాలా కాన్సెప్ట్స్ అనేవి కవర్ అవుతాయి. ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్స్ కవర్ చేస్తారో ఎగ్జామ్లో ఈజీగా బెస్ట్ మార్క్స్ అనేవి తెచ్చుకుంటారు. ఓకేనా, అయితే ఈ క్వశ్చన్స్ ఇందులో చెప్పే ప్రాక్టీస్ క్వశ్చన్స్ మొత్తం మీకు ఎలా ఉంటాయంటే అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేసే విధంగా ఉంటాయి. రైట్, ఎవరైతే క్లాస్ 1 క్లాస్ 2 చూడలేదో క్లాస్ 1 క్లాస్ 2 కూడా క్లియర్ కట్గా చూడండి వెళ్ళి. అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చేశాను ఆల్రెడీ. కోర్టు జాబ్స్లో ప్రీవియస్గా క్వశ్చన్స్ ఎలా వచ్చాయో అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. చూడకపోతే ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. ఓకేనా, మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. అయితే క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే అండి, మీకు కోర్టు జాబ్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్కి, అదేవిధంగా గ్రూప్స్ జాబ్స్కి, నెక్స్ట్ విఆర్ఓ కానీ సిడిపిఓ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి వీటికి ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వచ్చే విధంగా మీకు ఒక బుక్ అనేది డిజైన్ చేశాను అండి. ఈ బుక్ మీకు బైలింగ్వల్లో ఉంటుంది. బుక్లో కంటిన్యూగా ఓకేనా ప్రతి టాపిక్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట మన బుక్లో. ఓకేనా, మన బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. సో బుక్ను ఒకసారి చూడండి, అన్ని బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉందండి. మీకు ఎక్కడైతే బుక్ స్టాల్ దగ్గర ఉంటుందో అక్కడికి వెళ్ళండి. ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే ఆ బుక్ స్టాల్కి వెళ్ళి అడగండి, లేదంటే తెప్పించుకోండి. ఈ బుక్ యొక్క ఫోటో చూపిస్తే వాళ్ళు తెప్పిస్తారు, తెప్పించుకోండి, అక్కడ కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. ఓకేనా, కాబట్టి బుక్ కావాలంటే బుక్ తీసుకోండి. అదే మీకు కోర్స్ కావాలి అనుకుంటే ఓకేనా, సో మీకు హైకోర్టు ఎగ్జామ్స్లో బెస్ట్ మార్క్స్ సాధించాలనే ఉద్దేశంతో కోర్సు కావాలి అనుకుంటే మన యాప్లో కోర్సు కూడా అవైలబుల్గా ఉంది అండి. ఇంగ్లీష్ బై సందీప్ సర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేస్తే సో తెలంగాణ హైకోర్టు ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ ఎగ్జామ్ 21st ఏప్రిల్ వరకు 99 రూపీస్ అనేది మీకు అక్కడ పెట్టడం జరిగింది. రైట్, అది మీకు జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు 99 రూపీస్కే పెట్టడం జరిగింది. ఇది మనకు 3 months వ్యాలిడిటీ ఉంటుంది. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుంది, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. డెమో క్లాసులు చూడండి. ఓకేనా, రైట్, ఇంకా లైక్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ క్వశ్చన్, చూడండి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ వెర్బ్ ఫామ్. ఓకేనా, సో మీకు ఇవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మోడల్లో అనమాట. అయితే ఈ టాపిక్ వచ్చేసి ఈ టాపిక్ పేరు ఏంటిది అంటే సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా, సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంటు ఏ ఎగ్జామ్లోనైనా సరే ఈ టాపిక్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుందండి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, దీన్నే మనం ఏమంటామంటే కాన్కర్డ్ అంటాం. ఏమంటాం దీన్ని? కాన్కర్డ్ అంటాం. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ దీన్ని మనం కాన్కర్డ్ అంటాం. రైట్, అయితే ఇక్కడ బేసిక్ చెప్తా చూడండి, అసలు మనకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి ఫస్ట్ చూడండి క్లియర్గా. మనకు అసలు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే సబ్జెక్టు వెర్బ్ తోటి అగ్రి అవుతూ ఉండాలి. దాన్ని ఏమంటామంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం. ఓకేనా, సబ్జెక్ట్ అనేది వెర్బుతో అగ్రీ కావాలి. అంటే ఏ సబ్జెక్టుకు ఏ వెర్బ్ యూజ్ చేసుకోవాలి అనేది కరెక్ట్గా రాయాలన్నమాట మనం, అంతే. ఓకేనా, ఏ సబ్జెక్టుకు ఏ వెర్బ్ రాయాలో అదే వెర్బ్ రాయాలి. అప్పుడు మనకు అది సబ్జెక్ట్ అనేది వెర్బుతో అగ్రీ అవుతున్నట్టు, ఓకేనా, ఏకీభవిస్తున్నట్టు అంటాం. కాబట్టి దాన్నే సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ అంటాం. సో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే వెర్బ్ అనేది ఎప్పుడైనా సరే సబ్జెక్టు ప్రకారం ఉండాలన్నమాట. ఓకేనా, సో జనరల్గా సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి. సబ్జెక్టు ప్లూరల్ ఉంటే వెర్బ్ కూడా ఎలా ఉండాలి మనకు? ప్లూరల్ ఉండాలి అని. ఓకేనా, అయితే అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి సార్? ఫస్ట్
ఫస్ట్ క్వశ్చన్ చాలామందికి సబ్జెక్ట్ అంటే ఏంటి సార్ అసలు? ఓకేనా, ఇంగ్లీష్లో మీకు సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో వాళ్ళని ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం, డూవర్ ఆఫ్ ద యాక్షన్. ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే సో ఎవరైతే యాక్షన్ని రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళని మనము ఆబ్జెక్ట్ అంటాం. ఏమంటాం? వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ గోయింగ్. ఓకేనా, ఐ ఆమ్ గోయింగ్. ఐ ఆమ్ గోయింగ్ అన్నప్పుడు గోయింగ్ అనేది పని. ఇక్కడ ఈ పని ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నాను. కాబట్టి నేనేమవుతా ఇక్కడ? సబ్జెక్ట్ అవుతా. యాక్షన్ చేసేవాళ్ళు సబ్జెక్ట్ అనమాట, యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఆబ్జెక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఈటింగ్ అన్ యాపిల్. నేను ఒక యాపిల్ తింటున్నాను. నేను అక్కడ ఏమవుతా? తింటున్నా, పని చేస్తున్నా కదా, నేను సబ్జెక్ట్ అవుతా. యాపిల్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. ఇలాగనమాట. ఓకేనా, సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు. అది పక్కన పెట్టండి. అయితే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఏ సబ్జెక్టుకు దానికి సంబంధించిన వెర్బే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఐకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది అండి? యామ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ సబ్జెక్టు వెర్బ్ రెండు అగ్రి అవుతున్నాయి అని. ఓకేనా, షీ వచ్చింది అనుకోండి, షీకి యామ్ అంటామా, ఈజ్ అంటామా? షీ ఈజ్ గోయింగ్ అంటాం. కాబట్టి షీకి ఏం రావాలి? మనకు ఈజ్ రావాలి. ఓకేనా, సబ్జెక్టు షీ అనే సబ్జెక్టుకు సో మనకు అక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ కరెక్టే ఉంది అనమాట. సో సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఉండాలి ఎప్పుడైనా సరే. ఓకేనా, అయితే సబ్జెక్ట్ ప్లేస్లో మనకి ఏమేమి రావచ్చు అంటే నౌన్స్ అన్న రావచ్చు, ప్రొనౌన్స్ అన్న రావచ్చు అండి. ఓకేనా, నౌన్స్ అన్న రావచ్చు, ప్రొనౌన్స్ అన్న రావచ్చు. ఓకేనా, అయితే ఇక్కడ మీకు సింగులర్ వెర్బులు, ప్లూరల్ వెర్బ్ రాస్తాను జాగ్రత్త చూడండి. మీకు సింగులర్ వెర్బులు ఏమేమి ఉంటాయంటే చూడండి, ఇక్కడ డజ్. ఓకేనా, నెక్స్ట్ మనకు V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్. ఓకేనా, నెక్స్ట్ మనకు ఈజ్, నెక్స్ట్ మనకు వాజ్, నెక్స్ట్ మనకు హ్యాజ్. ఇవి మనకేంటంటే సింగులర్ వెర్బుల్ అండి. ఇవేంటి చెప్పండి? మనకు సింగులర్ వెర్బుల్ అనమాట. ఇవి సింగులర్ వెర్బుల్. నెక్స్ట్ ప్లూరల్ వెర్బులు ఏముంటాయి? ఓకేనా, ప్లూరల్ వెర్బులు ఏముంటాయి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డజ్ కాబట్టి ఇక్కడ మనకు డూ ఉంటుంది. ఇక్కడ V1 SCS అయ్యే కదా, కాబట్టి ఇక్కడ మనకు ఓన్లీ V1 ఉంటుంది. V1 అనేది ప్లూరల్ వెర్బ్, రైట్. నెక్స్ట్ ఆర్ అనేది మనకు ప్లూరల్ వెర్బ్, వర్ అనేది మనకు ప్లూరల్ వెర్బ్. ఓకేనా, నెక్స్ట్ హ్యావ్ అనేది మనకు ప్లూరల్ వెర్బ్ అండి. హ్యావ్ అనేది మనకు ప్లూరల్ వెర్బ్ అనమాట. ఇది ఓకే, ఇవేమో సింగులర్ వెర్బులు, ఇవేంటి మనకు ప్లూరల్ వెర్బులు అంటాం. ఓకేనా, అయితే ఏ సబ్జెక్టుకి ఈ వర్బ్స్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి అని. నెక్స్ట్ మనకు డిడ్ ఉంటుందండి. చూడండి ఇక్కడ నెక్స్ట్ డిడ్ హ్యాడ్. డిడ్ హ్యాడ్ మనకి ఏంటంటే వీటిని సింగులర్ సబ్జెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు, ప్లూరల్ సబ్జెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. దేనికైనా సరే డిడ్ హ్యాడ్ కరెక్టే అవుతుందండి. ఓకేనా, కాబట్టి ఈ రెండు మనకు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట, రైట్. కానీ ఇవి మాత్రం సింగులర్ సబ్జెక్ట్స్ యూజ్ చేసుకోవాలి, ఇవి మాత్రం ప్లూరల్ సబ్జెక్ట్స్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా, అయితే మనకు జనరల్గా సబ్జెక్ట్స్ అంటే ఏమేమి వస్తాయో చూద్దాం. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఐ, యు, వి, దే. నెక్స్ట్ హీ, షీ, ఇట్. ఇవి మనకు సబ్జెక్ట్స్ అనమాట, ప్రొనౌన్ సబ్జెక్ట్స్. ఇవేమో ప్రొనౌన్ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్ అంటే నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు కదా. నెక్స్ట్ నౌన్స్ చూద్దాం. నౌన్స్ అంటే సింగులర్ నౌన్స్ ఉంటాయి, ప్లూరల్ నౌన్స్ ఉంటాయి. సింగులర్ నౌన్స్ అండ్ ప్లూరల్ నౌన్స్ అండి. సింగులర్ నౌన్స్ అండ్ ప్లూరల్ నౌన్స్ ఇవి మనకు సబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా, అయితే ఇవి సబ్జెక్ట్స్, ఇవేంటి? వెర్బ్స్ అనమాట. ఏ సబ్జెక్టుకి ఏ వెర్బ్ ఉండాలో తెలిస్తే సరిపోతుంది అనమాట, రైట్. ఇప్పుడు మనము క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఏ లాట్ ఆఫ్ షుగర్ డాష్ యాడెడ్ టు ద మిల్క్. ఓకేనా, చాలా షుగరు మిల్క్కు యాడ్ చేయబడిందట. ఓకేనా, ఏ లాట్ ఆఫ్ షుగర్ డాష్ యాడెడ్ టు ద మిల్క్. మరి ఇప్పుడు ఏ లాట్ ఆఫ్ షుగర్ డాష్ యాడెడ్ టు ద మిల్క్ అంటే చాలా షుగర్ యాడ్ చేయబడ్డదని. ఇప్పుడు ఏ లాట్ ఆఫ్ షుగర్ అంటే ఇది మనకు సింగులరా, ప్లూరలా? సింగులర్. సబ్జెక్ట్ ఎలా ఉంది? మనకు సింగులర్ ఉంది. సబ్జెక్టు సింగులర్ ఉంది కాబట్టి వెర్బ్ ఎలా ఉండాలి? మనకు సింగులర్ ఉండాలి. అంటే వర్ అనేది మనకు ప్లూరల్ వెర్బ్ అండి. హ్యావ్ బీన్ అనేది కూడా మనకేంటి? ప్లూరల్ వెర్బ్ అండి. ఓకేనా, హ్యావ్ బీన్ అనేది ప్లూరల్ వెర్బే, వర్ అనేది కూడా ప్లూరలే కదా. కాబట్టి మనకు ఇదే రెండు అయితే ఆన్సర్లు కావు. సో హ్యాస్ కావచ్చు, వాజ్ కావచ్చు అనమాట. ఏ లాట్ ఆఫ్ షుగర్ వాజ్ యాడెడ్ అంటామా, ఏ లాట్ ఆఫ్ షుగర్ హ్యాస్ యాడెడ్ అంటామా అంటే ఈ రెండు సింగులర్ వెర్బులే. ఎస్ ఉన్న వెర్బుల్ జనరల్ మనకు సింగులర్ కదా, ఈ రెండు సింగులర్ వెర్బులే మనకు. కానీ మరి ఇప్పుడు ఇక్కడ మనకు ఏ లాట్ ఆఫ్ షుగర్ అన్నప్పుడు వాజ్ యాడెడా, యాజ్ యాడెడ్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది అంటే వాజ్ యాడెడ్ అనేది ఆన్సర్ అవుతుందండి. ఎందుకంటే చూడండి, షుగర్ అనేది యాడ్ చేస్తుందా, యాడ్ చేయబడుతుందా? షుగర్ అనేది యాడ్ చేయబడుతుంది మిల్క్కు. యాడ్ చేయబడుతుంది అంటే ఇది మనకి ఇక్కడ ఈ లాట్ ఆఫ్ షుగర్ అనేది సబ్జెక్టా, ఆబ్జెక్టా? ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా, సో ఆబ్జెక్ట్ కాబట్టి మరొక సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే అది యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే కంపల్సరీ మనకి ఏముండాలి? బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. ఓకేనా, ప్యాసివ్ వాయిస్ కాబట్టి కంపల్సరీ మనకి ఏముండాలండి?
బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. ఏముండాలి మనకు? బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. కాబట్టి హ్యాస్ అనేది బీ ఫామ్ కాదు కదా, సో వాజ్ అనేది బీ ఫామ్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్. హీ యాజ్ వెల్ యాజ్, ఇది యాజ్ అండి చూసుకోండి ఇక్కడ. హీ యాజ్ వెల్ యాజ్ ఐ ఇంటరెస్టెడ్ ఇన్ మ్యూజిక్. ఓకేనా? హీ యాజ్ వెల్ యాజ్ ఐ. ఇక చూడండి ఇక్కడ మీకు కాన్సెప్ట్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యాజ్ వెల్ యాజ్ కానీ, ఓకేనా, అలాంగ్ విత్ కానీ, ఓకేనా, విత్ కానీ, ఓకేనా, టుగెదర్ విత్ కానీ, ఓకేనా, నెక్స్ట్ ఇలాగే అకంపనైడ్ బై, ఓకేనా. ఇది సో ఎప్పుడైతే మనకు రెండు సబ్జెక్ట్స్ వీటితోటి జాయిన్ అయిపోయినాయి అనుకోండి, యాజ్ వెల్ యాజ్ తోటి కానీ, అలాంగ్ విత్ తోటి కానీ, విత్ తోటి కానీ, టుగెదర్ విత్ తోటి కానీ, అకంపనైడ్ బై తోటి కానీ, మనకి ఎప్పుడైతే రెండు సబ్జెక్ట్స్, నెక్స్ట్ మీకు బట్, ఓకేనా, సో బట్, ఓకేనా, దీంతో కానీ ఎప్పుడైతే రెండు సబ్జెక్ట్స్ మనకు వీటితోటి కంబైన్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? సో వెర్బ్ అనేది మనకు ఏ సబ్జెక్టు ప్రకారం ఉండాలి అంటే ఫస్ట్ సబ్జెక్టు ప్రకారం ఉండాలి. ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. మరి ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిదండి? హీ యాజ్ వెల్ యాజ్ ఐ అన్నప్పుడు రెండింటిని మనం పరిగణనలోకి తీసుకోకూడదు. యాజ్ వెల్ యాజ్ తోటి కానీ, అలాంగ్ విత్ తోటి కానీ, టుగెదర్ విత్ తోటి కానీ, విత్ తోటి కానీ, ఓకేనా. నెక్స్ట్ మనకు అదేవిధంగా అకంపనైడ్ బై తోటి కానీ రెండు సబ్జెక్ట్స్ కనెక్ట్ జాయిన్ అయిపోతే అప్పుడు మనం వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం అంటే హీకి మనకు యామ్ రాదు, హీకి ఆర్ రాదు, హీ హ్యాజ్ వస్తుంది, హీ ఈజ్ వస్తుంది. మరి ఇప్పుడు ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ అంటే ఏమంటుంది చెప్పండి? హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్, హీ హ్యాజ్ కాదు. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి, అంతే. ఓకేనా? ఇది డీటెయిల్గా రాసుకోండి మీరు. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. హీ ఆర్ హీస్ ఫ్రెండ్స్ బ్రోకెన్ ద విండో పెయిన్ అట. చూడండి ఇక్కడ అతడు లేదా అతని యొక్క ఫ్రెండ్స్ సో విండో పెయిన్ ఉండే అద్దాన్ని పగలగొట్టారని సింపుల్గా, రైట్. అది ఇక్కడ ఆర్. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ కాన్సెప్ట్ చెప్తాను. మీకు ఎప్పుడైనా సరే, ఓకేనా, నైదర్ నార్ తోటి కానీ, ఓకేనా, నెక్స్ట్ ఐదర్ ఆర్ తోటి కానీ, ఓకే, నెక్స్ట్ మనకు నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి కానీ, నైదర్ నార్ తోటి కానీ, ఐదర్ ఆర్ తోటి కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి కానీ రెండు సబ్జెక్ట్స్ జాయిన్ అయిపోయినాయి అనుకోండి, ఓకేనా, నైదర్ నార్ తోటి లేదా ఐదర్ ఆర్ తోటి లేదా నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి రెండు సబ్జెక్ట్స్ జాయిన్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలా, సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలా అంటే వెర్బ్ అనేది మనకి ఎప్పుడైనా సరే సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఎప్పుడు? ఈ వీటితోటి రెండు సబ్జెక్ట్స్ జాయిన్ అయిపోయినప్పుడు. సబ్జెక్ట్ అంటే ఏంటిది? యాక్షన్ చేసే వాళ్ళే కదా. సో యాక్షన్ చేసే వాళ్ళని మనము సబ్జెక్ట్ అంటాం. కాబట్టి సో ఎప్పుడైతే రెండు సబ్జెక్ట్స్ అనేవి నైదర్ నార్ తోటి కానీ, ఐదర్ ఆర్ తోటి కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి కానీ మనకు జాయిన్ అయిపోతే అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి నాన్న? మనకు సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. కాబట్టి సెకండ్ సబ్జెక్ట్ ఇక్కడ ఆర్ హీస్ ఫ్రెండ్స్ అంటే ముందర ఏమున్నట్టు? ఇక్కడ ఐదర్ ఉన్నట్టు మీనింగ్, ఐదర్ హీ ఆర్ హీస్ ఫ్రెండ్స్ అనమాట. సెకండ్ సబ్జెక్ట్ ఏంటిది మనకి ఇక్కడ? ఈజ్ ఫ్రెండ్సే కదా. ఈజ్ ఫ్రెండ్స్ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్. చాలా మంది ఉన్నారు కాబట్టి ప్లూరల్. మరి ప్లూరల్ ఉంది కాబట్టి వెర్బ్ కూడా ఏముండాలి మనకు? ప్లూరల్ ఉండాలి కదా. కాబట్టి హ్యాస్ కానీ, వాజ్ కానీ ఎస్ తోటి ఎండ్ అయినాయి కాబట్టి అవి సింగులర్ వెర్బ్స్. ఓకేనా? మరి హ్యావ్ ఉంది, వర్ ఉంది. ఇప్పుడు వీళ్ళే కదా పగలగొట్టింది విండో పెయిన్ని. కాబట్టి మనకు వీళ్ళు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నాను సబ్జెక్టు. మరి ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి సో యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి తేడా ఏంటండి? సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయితేనేమో యాక్టివ్ వాయిస్, సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితేనేమో ప్యాసివ్ వాయిస్ అండి. ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎట్లా చెప్తున్నాం? వాళ్ళే కదా పగలగొట్టేది విండో పెయిన్ని. ఓకేనా? కాబట్టి పగలగొట్టేది వాళ్ళే, ఫ్రెండ్సే కాబట్టి అప్పుడు మనకు సబ్జెక్ట్తో స్టార్ట్ అయినట్టు సెంటెన్స్. కాబట్టి యాక్టివ్ వాయిస్లో ఉండాలి. ఒకసారి మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వర్ అనేది మనకు ఏంటిదండి? బీఫామే కదా. వర్ అనేది మనకి ఏంటి? బీఫామే కదా. మరి ఇప్పుడు వర్ పెడితే ఒకవేళ ఇక్కడ ఆన్సర్లో వర్ బ్రోకెన్ అంటే బీఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ అయిపోతుంది, అంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అయిపోతుంది అది. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 2, ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకేనా సార్? ఎందుకు సార్ ఏంటి అసలు యాక్టివ్ వాయిస్ ఏంటి, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి సార్ అని చాలామంది అడుగుతారు. చూడండి, మీకు ఆల్రెడీ వీడియోస్ చూసి ఉంటే మీకు అర్థమైపోతుంది నాన్న. ఓకేనా? చూడండి, ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే బీఫామ్, ఓకే, బీఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ అనేది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ నాన్న. బీఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అది. ఓకేనా? ఎప్పుడైనా సరే మనకు సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడే ప్యాసివ్ వాయిస్లో రాయాలి. అంటే బీఫామ్ ప్లస్ V3 రాయాలి. అక్కడ బీఫామ్స్ ఏమేమి ఉంటాయి? యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్,
ఓకేనా, బీను బీయింగ్, ఇవి బీ ఫార్మ్స్ అనమాట. ఓకేనా, అది ఎప్పుడైతే మనకు సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, అది యాక్టివ్ వాయిస్. కాబట్టి బీ ఫార్మ్ ప్లస్ V3 రాస్తామా, రాయకూడదు. ఇక్కడ నేను ఏమంటున్నా, సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, సో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ కాదు ఇది మనకు. సో బీ ఫార్మ్ ప్లస్ V3 పెట్టకూడదు. సో ఆప్షన్ డి పెడితే బీ ఫార్మ్ ప్లస్ V3 అవుతుంది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 2. సో 2 ఆప్షన్స్ ఏమో వెర్బ్తో ఎలిమినేట్ అయిపోతున్నాయి, మిగతా 2 ఆప్షన్స్ దేంతో ఎలిమినేట్ అయిపోతున్నాయి, మరే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ తోటి పోతున్నాయి అట్లా. ఓకేనా, అది నెక్స్ట్ వన్. నైదర్ ఆఫ్ ద ఫిల్మ్స్ డాష్ గుడ్. ఇంకా మీకు చెప్తా చూడండి ఇక్కడ కాన్సెప్ట్, నైదర్ ఆఫ్ ద ఫిల్మ్స్ డాష్ గుడ్. చూడండి ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, నైదర్ ఆఫ్ ద, ఓకేనా, నెక్స్ట్ ఐదర్ ఆఫ్ ద, నెక్స్ట్ వన్ ఆఫ్ ద, నెక్స్ట్ ఈచ్ ఆఫ్ ద, ఓకేనా, నెక్స్ట్ నన్ ఆఫ్ ద, నెక్స్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ ద. చూడండి మీకు క్లియర్గా చూసుకోండి ఇక్కడ, ఎవ్రీ వన్ ఆఫ్ ద, ఓకేనా, నైదర్ ఆఫ్ ద, ఐదర్ ఆఫ్ ద, వన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద, ఓకేనా, నన్ ఆఫ్ ద. వీటి పక్కన జనరల్ మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ ప్లూరల్ నౌన్ వస్తుంది అన్న, ప్లూరల్ నౌన్ వస్తుంది ఫస్ట్ మనకు, ప్లూరల్ నౌన్ అంటే ఎవ్రీ వన్ ఆఫ్ ద బాయ్స్, నైదర్ ఆఫ్ ద బాయ్స్, ఐదర్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద బాయ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద బాయ్స్ అనాలి, వన్ ఆఫ్ ద బాయ్ కాదు. వన్ ఆఫ్ ద బాయ్ ఈజ్ గోయింగ్ కాదు, వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ అనాలి. ఓకేనా, వన్ ఆఫ్ ద బాయ్స్, ఓకేనా, వన్ ఆఫ్ ద బాయ్స్ రావాలి ఎప్పుడైనా సరే. ఓకేనా, వన్ ఆఫ్ ద తర్వాత, ఓకేనా, ఈచ్ ఆఫ్ ద తర్వాత, నన్ ఆఫ్ ద తర్వాత, వీటి పక్కన మనకి ఏం రావాలి, ప్లూరల్ నౌన్ రావాలి ఫస్ట్. దాని తర్వాత వచ్చే వెర్బ్, ఇక చెప్తా చూడండి, దాని తర్వాత వచ్చే వెర్బ్ ఎప్పుడైనా సరే మనకి ఏ వెర్బ్ ఉండాలి అంటే సింగులర్ వెర్బ్ ఉండాలి నాన్న. ఏ వెర్బ్ ఉండాలి మనకు, సింగులర్ వెర్బ్ ఉండాలి. ఓకేనా, సో నైదర్ కానీ, ఎవ్రీ వన్ కానీ, ఐదర్ కానీ, వన్ కానీ, ఈచ్ కానీ, నన్ను కానీ, ఇవన్నీ మనకు సింగులర్ సబ్జెక్ట్స్ అండి. ఇవన్నీ మనకు సింగులర్ సబ్జెక్ట్స్ కాబట్టి వర్బ్ వచ్చే వెర్బ్ మనకి ఏ ఉండాలి చెప్పండి, అక్కడ సింగులర్ వెర్బే ఉండాలి. సో సింగులర్ వెర్బ్ ఉండాలి కాబట్టి చూడండి ఇక్కడ నైదర్ ఆఫ్ ద ఫిల్మ్స్, ఓకేనా, రెండిట్లలో ఏ ఫిల్మ్ కూడా. సో ఇక్కడ మనకు నైదర్ అంటే నెగిటివ్, మంచిగా లేదు అని, గుడ్గా లేదు అని. మరి ఇప్పుడు మనకు ఇక్కడ ఏ వెర్బ్ ఉండాలండి, నైదర్ అనేది సింగులర్ కదా, కాబట్టి మనకు సింగులర్ వెర్బ్ ఉండాలి. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆర్ కానీ వర్ కానీ రెండు మనకు ప్లూరల్ వెర్బ్స్ కదా. సో సింగులర్ వెర్బ్ అంటే ఎస్ తోటి ఉన్న వెర్బులు సింగులర్ వెర్బులు, కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ మీరు, రైస్ అండ్ కర్రీ డాష్ హీస్ ఫేవరెట్ ఫుడ్. ఓకేనా, చెప్పండి, రైస్ అండ్ కర్రీ డాష్ హీస్ ఫేవరెట్ ఫుడ్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది. సో రైస్ అండ్ కర్రీ, ఓకేనా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, వర్ వస్తుందా, నన్ ఆఫ్ దిస్ వస్తుందా. అయితే రైస్ అండ్ కర్రీ మనకి ఎలా కనిపిస్తున్నాయండి, రెండు లాగా కనిపిస్తున్నాయి అన్న. కానీ రైస్ అండ్ కర్రీ అంటే మనకు రైస్ కర్రీ, ఓకేనా, రెండు కలిపితేనే కదా ఒక ఫుడ్ అనేది అయ్యేది. కాబట్టి రెండు కలిపి మనం ఒకటే సింగులర్ సబ్జెక్ట్ లాగా తీసుకుంటాం. ఓకేనా, కాబట్టి మనకు ఈ రెండు కలిపి ఏంటంటే సింగులర్ సబ్జెక్ట్ అండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. రైస్ అండ్ కర్రీ ఈజ్ అనాలి, రైస్ అండ్ కర్రీ ఆర్ అనకూడదు. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి మీకు చెప్తా చూడండి, స్లో అండ్ స్టడీ. స్టడీ అంటే ఇంకో STEADY, ఓకేనా, స్లో అండ్ స్టడీ. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అంటామా, విన్స్ ద రేస్ అంటామా చెప్పండి. ఓకేనా, విన్స్ అనేది ఏమో సింగులర్ వెర్బ్, ఎస్ ఉంది కదా, ఎస్ అనే వెర్బ్ సింగులర్, విన్ డూ ఉన్నట్టు ఇక్కడ. ఓకేనా, విన్ అనేది ప్లూరల్, విన్స్ అనేది సింగులర్. చెప్పండి, స్లో అండ్ స్టడీ విన్ ద రేసా, విన్స్ ద రేసా అంటే స్లో స్టడీ రెండు కలిపే, మెల్లగా చేయాలి కానీ కన్సిస్టెంట్గా చేయాలి, స్టడీగా చేయాలని, కాన్స్టాంట్గా చేయాలన్నమాట. స్టడీ అంటే రెండు కలిపితేనే కదా అక్కడ మనకు విన్ అనేది, రేస్ అనేది విన్ అంటే రెండింటిని కలిపి ఒకదానిలాగానే తీసుకోవాలి. కాబట్టి రెండు కలిపి సింగులర్ సబ్జెక్ట్ అనమాట. సో సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ ఎలా ఉండాలి, సింగులర్ ఉండాలి కదా, ఎస్ ఉన్న వెర్బ్ మనకు సింగులర్ కదా. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఓకేనా, స్లో అండ్ స్టడీ ఏమొస్తుంది ఆన్సర్ మనకు విన్స్ ద రేస్ అంటాం. కాబట్టి మనకు సో అట్లా తీసుకోవాలన్నమాట. ఓకేనా, సో మనకు సింగులర్ సబ్జెక్ట్ అండ్ రైస్ అండ్ కర్రీ అనేది కూడా మనకు సింగులర్ సబ్జెక్ట్ అనమాట. రైట్, నెక్స్ట్ వన్, ద ఒరేటర్ అండ్ ద స్టేట్స్ మ్యాన్ డాష్ అరైవ్డ్. ఇక్కడ చూడండి, ద చెప్పండి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ తప్పు చేస్తారండి, చెప్తా చూడండి ఇక్కడ కాన్సెప్ట్. ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఇక్కడ చెప్పండి నాకు ఆన్సర్.
ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. నెక్స్ట్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా, ఇది వస్తుందా ఆర్ వస్తుందా, ఇక్కడ కూడా ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా. చూడండి ఇక్కడ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ అండి. అయితే ఇక్కడ ద ప్రొడ్యూసర్ డైరెక్టర్ రెండింటి ముందు దా లేదు, ప్రొడ్యూసర్ ముందు దా ఉంది కానీ డైరెక్టర్ ముందు దా లేదు. కింద చూస్తే ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్. మరి పై దానికి మనకు ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా, ఈజ్ అంటే సింగులర్ ఆర్ అంటే ప్లూరల్. కింది దానికి మనకు ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా. చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే రెండింటి ముందు దా లేదు కదా, ఒకటి అక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అంటే ఒకలే పర్సన్ ఉన్నట్టు. ఓకేనా, ఒకటే దాని ముందు దా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక్క పర్సన్ మాత్రమే ఉన్నట్టు. ఓకేనా, ప్రొడ్యూసర్ అతనే డైరెక్టర్ కూడా అతనే అనమాట. ప్రొడ్యూసరే డైరెక్టర్ లాగా ఇద్దరు ఒకటే అనమాట. అందుకే ఒక పర్సనే ఉన్నాడు కాబట్టి ఒకటేసారి దా పెడతాం అనమాట. కాబట్టి ఒకటే నౌన్ ముందు దా ఉంది అంటే అది మనకి సింగులరా ప్లూరలా, సింగులర్ ఒకరే అనమాట. కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ ఏం తీసుకోవాలి మనము, ఈజ్ తీసుకోవాలి, సింగులర్ వెర్బ్ తీసుకోవాలి. అదే కిందికి వెళ్ళండి, ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్, ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్. రెండింటి ముందు దా ఉందంటే దాని మీనింగ్ ఏంటి, అక్కడ ప్రొడ్యూసరు డైరెక్టరు ఇద్దరు సపరేట్ పర్సన్స్ అనమాట. కాబట్టి అప్పుడు మనకు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కాబట్టి సింగులరా ప్లూరలా, ప్లూరల్. ప్లూరల్ కాబట్టి మనకు ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా, ఆర్ అట్లా. ఓకేనా, సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ సో దా కానీ ఏ కానీ ఆర్టికల్ ఏ అని కూడా ఉంటాయి. ఓకేనా, సో రెండు నౌన్స్ ముందు యూజ్ చేస్తున్నామంటే అక్కడ రెండు డిఫరెంట్ థింగ్స్ ఉండాలి. అదే ఒకటే దాని ముందు యూజ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేసుకుంటామంటే అక్కడ ఒకరే ఉన్నట్టు లెక్క. ఇద్దరు రెండింటి ముందు యూజ్ చేసుకుంటేనేమో ఇద్దరు పర్సన్స్ ఉన్నట్టు, ఒకటే దాని ముందు యూజ్ చేసుకుంటేనేమో ఒకరే పర్సన్ ఉన్నట్టు. అర్థమైంది కదా, ఇది అలా తీసుకుంటాం అనమాట. రైట్, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మరి ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి రండి. ద ఒరేటర్ అండ్ ద స్టేట్స్మ్యాన్ డాష్ అరైవ్డ్ అంటే ఇక్కడ దా అనేది ఇద్దరు ముందు ఉంది కదా, ఇద్దరు ముందు ఉంది కాబట్టి ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నట్టు, ఒకటే పర్సన్ ఉన్నట్ట, ఇద్దరు పర్సన్స్ ఉన్నట్టు. మరి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కాబట్టి అప్పుడు మనం అక్కడ ఏం తీసుకుంటాం, సింగులర్ సబ్జెక్ట్ అయితే తీసుకోము కదా. ఓకేనా, సింగులర్ సబ్జెక్ట్ తీసుకోం కాబట్టి అప్పుడు మనకు సింగులర్ సబ్జెక్ట్ కాదు, సింగులర్ వెర్బ్ తీసుకోకూడదు కదా. సో మనకు ప్లూరల్ వెర్బ్ తీసుకోవాలి కాబట్టి అక్కడ ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకేనా, అది నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ డాష్ స్ట్రక్ వర్క్. రైట్, చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్, ఏ నెంబర్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ రెండు ఉంటాయండి మీకు జనరల్గా ఇంగ్లీష్లో. చూడండి ఇక్కడ ఏ నెంబర్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్. రైట్, ఏ నెంబర్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే చాలామంది అని, ఏ నెంబర్ ఆఫ్ అంటే చాలా మెనీ అని, ఏ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అంటే చాలా వర్కర్స్ అనమాట. రైట్, కాబట్టి ఏ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అన్న ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అంటే చాలామంది వర్కర్స్ కదా. కాబట్టి ఇది మనకు సింగులరా ప్లూరలా, ప్లూరల్. ప్లూరల్ కాబట్టి మనకు వెర్బ్ కూడా ఎలా ఉండాలి, మనకు ప్లూరల్. కాబట్టి మనకు ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, హ్యావ్. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, హ్యావ్. ఓకేనా, అది నెక్స్ట్ వన్ 8th క్వశ్చన్ చూడండి ఇక్కడ. అదే మనకు ఇక్కడ చూడండి మళ్ళీ దా నెంబర్ ఆఫ్. అయితే దా నెంబర్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి, సో దా నెంబర్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద నెంబర్ అని. చూడండి, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 15, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 60. ఓకేనా, ఇలా ద నెంబర్ ఆఫ్ అంటేనేమో నెంబర్, వాట్ ఈస్ ద నెంబర్ అని. ఏ నెంబర్ ఆఫ్ వేరు, ద నెంబర్ ఆఫ్ వేరు అండి. ఏ నెంబర్ ఆఫ్ అంటేనేమో చాలా, ఏ నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే మెనీ బాయ్స్ అని. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద నెంబర్. ఓకేనా, ఎంతమంది ఉన్నారు అని, వాళ్ళ నెంబర్ ఎంత అని. కాబట్టి ద నెంబర్ ఆఫ్ వేరు, ఏ నెంబర్ ఆఫ్ వేరు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఏ 100 కిలోమీటర్స్ డాష్ ఏ గుడ్ డిస్టెన్స్. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో మీకు ఎప్పుడైనా సరే టైం గురించి మాట్లాడేటప్పుడు, ఓకేనా, నెక్స్ట్ మనకు డిస్టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు, మనీ గురించి మాట్లాడేటప్పుడు, ఓకేనా, టైం, డిస్టెన్స్ అండ్ మనీ వీటి యొక్క యూనిట్స్ గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎప్పుడైనా దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి అంటే సింగులర్ సబ్జెక్ట్లా కన్సిడర్ చేయాలి. ఓకేనా, సో టైము, మనీ, డిస్టెన్స్ని మనము సింగులర్ సబ్జెక్ట్లా కన్సిడర్ చేయాలి అండి. కాబట్టి 100 కిలోమీటర్స్ అనేది మనకు సింగులర్ సబ్జెక్ట్ లాగానే తీసుకోవాలి. సో వెర్బ్ కూడా దీనికి ఎలా ఉండాలి, మనకు సింగులర్గానే ఉండాలి. కాబట్టి మనకు ఆర్, హ్యావ్ అనేది ప్లూరల్ వెర్బ్స్ కదా, ఇవి మనకు ఆన్సర్ కావు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ మనకు ఆప్షన్ సి, ఈజ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ ఈజ్ అనాలి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ 100 కిలోమీటర్స్ ఈజీ అనాలి. ఓకేనా, టైం కూడా 5 hours ఈజ్, 5 hours అంటే ప్లూరల్గానే కనిపిస్తుంది కానీ 5 hours ఈజ్, 6 hours ఈజ్, 7 hours ఈజ్. ఓకేనా, కాబట్టి ఎప్పుడైనా సరే టైంని కానీ, మనీని కానీ, డిస్టెన్స్ని కానీ మనం ఎలా కన్సిడర్ చేయాలి, సింగులర్ సబ్జెక్ట్స్లా కన్సిడర్ చేయాలి. సో ఏ వెర్బ్ యూజ్ చేసుకోవాలి, సింగులర్ వెర్బ్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, అది నెక్స్ట్
నెక్స్ట్ 1000 రూపీస్ అంటే మనకి ఇక్కడ సింగులర్ కదా, మనీ కదా. సో మనీ సింగులర్ కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏం చేస్తుంది చెప్పండి, సింగులర్ వర్బ్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఈచ్ ఆఫ్ హర్ రూమ్స్. చూడండి ఇక్కడ ఈచ్ మీకు చెప్పిన ఆల్రెడీ. ఓకేనా, ఈచ్ ఆఫ్, నన్ ఆఫ్ ద, నైదర్ ఆఫ్ ద, ఐదర్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద, వన్ ఆఫ్ ద. వీటి పక్కన ఫస్ట్ మనకు ప్లూరల్ నౌన్ వస్తుంది. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ అట్లా. ఓకేనా, వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద గర్ల్స్, వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఓకేనా, సో వన్ ఆఫ్ ద పర్సన్స్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్. వన్ ఆఫ్ ద తర్వాత ఎప్పుడైనా సరే ప్లూరల్ నౌనే ఉండాలి, ఎందుకంటే అందులో ఒక్కడు అని సింపుల్గా మీనింగ్. దాని తర్వాత వచ్చే వెర్బ్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఈచ్ ఆఫ్ హర్ రూమ్స్ ఇది మనకు ప్లూరలే. దాని తర్వాత వచ్చే వెర్బ్ ఏంటిది చెప్పినా కదా మీకు ఆల్రెడీ. ఈచ్ వచ్చినా, ఓకేనా, నన్ వచ్చినా, నైదర్ వచ్చినా, వన్ వచ్చినా, ఓకేనా, ఎవ్రీ వన్ వచ్చినా మనం వెర్బ్ ఏం తీసుకోవాలి చెప్పండి, సింగులర్ వెర్బ్ తీసుకోవాలి. ఓకేనా, సింగులర్ వెర్బ్ అంటే ఇక్కడ ఆ వర్ అనేది ప్లూరలే, ఆర్ అనేది ప్లూరలే కదా. సో సింగులర్ వెర్బ్ అంటే మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఈచ్ డే అండ్ ఈచ్ అవర్. ఈచ్ డే అండ్ ఈచ్ అవర్. ఈచ్ చూడండి క్లియర్గా చూడండి, ఈచ్. ఓకేనా, ఈచ్ ఎవ్రీ ఎక్కడ కనిపించినా సరే, ఈచ్ కానీ ఎవ్రీ కానీ మీకు ఎక్కడ కనిపించినా సరే అవి సింగులరా ప్లూరలా అంటే సింగులర్ సబ్జెక్ట్స్ నాన్న. ఈచ్ కానీ ఎవ్రీ కానీ మనకి ఎలా ఉంటాయి చెప్పండి, అవి సింగులర్ సబ్జెక్ట్స్లా తీసుకోవాలి. సో సింగులర్ సబ్జెక్ట్స్లా తీసుకోవాలి కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, సింగులర్ సబ్జెక్ట్ అంటే వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి కదా. సో బ్రింగ్ అనేది మనకు ప్లూరల్ వెర్బ్, సో బ్రంగ్ అనేది మనకు ఉండదు. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, బ్రింగ్స్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. ఓకేనా, నెక్స్ట్ ఇండియా డాష్ ఆన్ ద ఓడిఐ క్రికెట్. చూడండి ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్ అండి. ఇండియా డాష్ ఆన్ ద ఓడిఐ క్రికెట్. చాలామంది ఏమనుకుంటారంటే ఇండియా అనేది మనకి ఇక్కడ సో సింగులర్ లాగా ఉంది కాబట్టి ఇండియా ఈజ్ ఓన్ అయితే ఎట్లాగూ ఉండదు, విల్ బి అనేది ఎట్లాగూ ఉండదు. ఇండియా హ్యాస్, ఇండియా హ్యావ్ అన్నప్పుడు చాలామంది ఇండియా హ్యాస్ అని ఆన్సర్ పెడతారండి. కానీ మనకు ఇండియా హ్యాస్ కాదు, ఇండియా హ్యావ్. ఎందుకంటే ఇండియా అంటే ఒకటే కాదు ఇక్కడ. ఇండియా అంటే ఇండియా డాష్ ఆన్ ద ఓడిఐ క్రికెట్ అంటే ఇండియన్ ప్లేయర్స్ అని మీనింగ్ అక్కడ. క్రికెట్ గురించి మాట్లాడేటప్పుడు ఇండియా అంటే ఇక్కడ మనకు ఇండియన్ ప్లేయర్స్ అనమాట. ఓకేనా, సో ప్లేయర్స్ గెలిచారు కాబట్టి వాళ్ళు, కాబట్టి ఇండియా హ్యావ్. ఇండియా అంటే ఇక్కడ ఆ క్రికెట్ టీంలో ఉన్న మెంబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ మెంబర్స్ అనే వాళ్ళు ప్లూరల్ కదా, చాలామంది ఉంటారు కదా ఎట్లాగో. సో ప్లూరల్ కాబట్టి మనకు వెర్బ్ ఎలా ఉండాలి, ప్లూరల్ ఉండాలి. సో మనం ఆన్సర్ ఏం తీసుకుంటాం, ఇండియా హ్యావ్ ఓన్ ద ఓడిఐ క్రికెట్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఆల్ దట్ గ్లిట్టర్స్. మొత్తం ఏదైతే మెరుస్తుందో, ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అండి. ఇది మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఎన్నో ఎగ్జామ్స్లో వచ్చింది ఇది మీకు. ఆల్ మొత్తం ఏదైతే మెరుస్తుందో. గ్లిట్టర్ అంటే మీనింగ్ ఏంటి, మెరవడం. ఓకేనా, మెరవడం. డాష్ నాట్ గోల్డ్. ఓకేనా, ఆల్ దట్ గ్లిట్టర్స్ మొత్తం ఏదైతే మెరుస్తుందో ఈజ్ నాట్ గోల్డ్ అనాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్ అనేది మనకి ఇక్కడ సో మనకు ప్లూరల్ కాదండి, సింగులర్. గోల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సింగులర్. గోల్డ్ అనేది మనకు మెటీరియల్ నౌన్ కదా, అది మనకు సింగులర్. కాబట్టి ఇక మనకు హ్యాస్ నాట్ గోల్డ్ కాదు, వాజ్ నాట్ గోల్డ్ కాదు, ఏంటిది మనకు ఈజ్ నాట్ గోల్డ్. ఇది మీకు డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. మెరిసేదంతా బంగారం కాదు అంటాం కదా. ఆల్ దట్ గ్లిట్టర్స్ మొత్తం ఏదైతే మెరుస్తుందో ఈజ్ నాట్ గోల్డ్, బంగారం కాదు అని. ఓకేనా, కాబట్టి ఇది జనరల్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఈ స్టేట్మెంట్ డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ 14th వన్ చూడండి ఇక్కడ. నథింగ్ బట్ ఎంప్టీ ప్రామిసెస్ డాష్ గివెన్ టు ద పబ్లిక్. నథింగ్ బట్ ఎంప్టీ ప్రామిసెస్ డాష్ గివెన్ టు ద పబ్లిక్. మరి ఆర్ వస్తుందా, ఆర్ బీయింగ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా, ఈజ్ వస్తుందా? చూడండి ఇక్కడ అవి పీపుల్కి ఇవ్వబడ్డాయి కాబట్టి అది మనకు ప్యాసివ్ వాయిస్ అండి. ప్యాసివ్ వాయిస్ కాబట్టి కంపల్సరీ ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3నే ఉండాలి. ఓకేనా, ఇవి ఇవ్వబడతాయి, ప్రామిసెస్ ఇవ్వబడతాయి పబ్లిక్ కాబట్టి ఇది మనకు ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. మరి ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఏ స్ట్రక్చర్ ఉండాలి, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఉండాలి, అంటే బీ ఫామే ఉండాలి కంపల్సరీ. కాబట్టి మనకు హ్యాస్ అనేది బీ ఫామ్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేయచ్చు. ఓకేనా, అయితే నెక్స్ట్ ఏంటి చెప్పండి, ఆర్ వస్తుందా, ఆర్ బీయింగ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, సింగులర్ వస్తుందా, ప్లూరల్ వస్తుందా చెప్పాలి ఫస్ట్. రైట్, చూడండి ఇక్కడ బట్ మీకు చెప్పిన ఆల్రెడీ. ఓకేనా, సో మీకు యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైనా సరే రెండు సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ తోటి కానీ, అలాంగ్ విత్ తోటి కానీ, టుగెదర్ విత్ తోటి కానీ, విత్ తోటి కానీ జాయిన్ అయిపోయినాయి అనుకోండి, బట్ తోటి కానీ జాయిన్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలండి, ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి, ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిది, నథింగ్.
మరి నథింగ్ అంటే సింగులరా ప్లూరలా? సింగులర్ అండి. ఓకేనా? సో నథింగ్ కానీ, ఎనీథింగ్ కానీ, సంథింగ్ కానీ, ఓకేనా, ఎవ్రీథింగ్ కానీ, నోబడీ కానీ, సంబడీ కానీ, ఎనీబడీ కానీ, ఇవన్నీ మనకు సింగులర్ సబ్జెక్ట్స్ అనమాట. వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి. కాబట్టి నథింగ్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ సింగులర్ ఉండాలి కదా. సో మనకు సింగులర్ ఉన్న వెర్బ్ ఏంటిది అక్కడ? ఈజ్. హ్యాస్ ఆల్రెడీ పోయింది, ఎందుకంటే బీ ఫార్మ్ ప్లస్ V3 ఉండాలి కాబట్టి హ్యాస్ పోయింది. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి అక్కడ? ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్. నెక్స్ట్, మోర్ దాన్ వన్ బుక్. చూడండి ఇక్కడ మీకు మోర్ దాన్ ఈ కాన్సెప్ట్ మన బుక్లో క్లియర్గా ఉంటుందండి. మోర్ దాన్ వన్. ఓకేనా? చూడండి ఇక్కడ మీకు మోర్ దాన్ 1, మోర్ దాన్ 2, మోర్ దాన్ 3 ఇవన్నీ ఉంటాయండి. మోర్ దాన్ 1 ఎప్పుడైతే వస్తుందో దాని పక్కన సింగులర్ నౌన్ ఉండాలి, దాని పక్కన సింగులర్ వెర్బే ఉండాలి. ఓకేనా? మోర్ దాన్ 1 బుక్ ఈజ్ మిస్సింగ్, సింగులర్ వెర్బ్ ఉండాలి. ఓకేనా? సింగులర్ వెర్బ్ ఉండాలి. ఒకవేళ ఇలా ఉందనుకోండి, మోర్ దాన్ 2 బుక్స్, మోర్ దాన్ 2 బుక్స్ కానీ, 3 బుక్స్ కానీ, 4 బుక్స్ కానీ, 5 బుక్స్ కానీ ఎన్ని ఉన్నా సరే అప్పుడు మనకి ఏముండాలంటే ఇక్కడ ప్లూరల్ వెర్బ్ ఉండాలండి. ఆర్ వర్ అట్లా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో మోర్ దాన్ 1 అప్పుడు మాత్రమే సింగులర్. మోర్ దాన్ 2, మోర్ దాన్ 3, మోర్ దాన్ 4, మోర్ దాన్ 5 ఎప్పుడు వచ్చినా సరే అవి మనకు ప్లూరల్ యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 16th వన్ చూడండి ఇక్కడ. ద ప్రైజ్ ఆఫ్ ఎసెన్షియల్ కమాడిటీస్ డాష్ స్కైరాకెటింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎసెన్షియల్ కమాడిటీస్ యొక్క ప్రైజ్ అట స్కైరాకెటింగ్ అంటే ఇంకా పెరుగుతూ ఉంది అని, ఆకాశం అంత ఎత్తు పెరిగింది అని సింపుల్గా. రైట్. ద ప్రైజ్ ఆఫ్ ఎసెన్షియల్ కమాడిటీస్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎసెన్షియల్ కమాడిటీస్ అనేది సబ్జెక్ట్ లాగా తీసుకొని, ఓకేనా, ఎసెన్షియల్ కమాడిటీస్ అనేది సబ్జెక్ట్ లాగా తీసుకొని ఎసెన్షియల్ కమాడిటీస్ అంటే ప్లూరల్ లాగా ఉంది కదా కాబట్టి వెర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి అని చెప్పేసి ప్లూరల్ వెర్బ్స్ చూజ్ చేసుకుంటారు నాన్న. ఓకేనా? కానీ ఇక్కడ మనకు ఇక్కడ సబ్జెక్ట్ అనేది మనకు ఎసెన్షియల్ కమాడిటీస్ కాదు, వాటి యొక్క ప్రైజ్ అన్నమాట. ప్రైజ్ పెరుగుతుంది, ఎసెన్షియల్ కమాడిటీస్ కాదు, ప్రైజ్ పెరుగుతుంది. కాబట్టి ప్రైజ్ అనేది మనకి ఏంటిది? సింగులర్ సబ్జెక్టు. ఓకేనా? ప్రైజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సో మనకు ప్రైజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్ అంటే మనకి ఇక్కడ వెర్బ్ ఎలా ఉండాలి? మనకు సింగులర్ వెర్బే ఉండాలి. కాబట్టి మనకు ఆర్ అనేది ప్లూరల్గా తీసేయండి, హ్యావ్ అనేది ప్లూరల్గా తీసేయండి. ఎస్ తోటి ఎండ్ అయ్యే వెర్బులు ఏమున్నాయి? 2 ఉన్నాయి. ఈజ్ ఉంది, హ్యాజ్ ఉంది. సింగులర్ వెర్బులు ఈ 2. ఎస్ తోటి ఎండ్ అయ్యేవి సింగులర్ వెర్బులు జనరల్గా. ఓకేనా? కాబట్టి మరి ఈ స్కై రాకెటింగా, హ్యాస్ స్కై రాకెటింగా అంటే మనకు V4 ఉంది కదా ఇక్కడ. V4 అనేది మనకు హ్యాస్ పక్కన వస్తుందా, ఈజ్ పక్కన వస్తుందా? ఈజ్ పక్కన వస్తుంది. షీ ఈజ్ గోయింగ్ అంటాం, షీ హ్యాస్ గోయింగ్ అన్న. రైట్. కాబట్టి ఈజ్ పక్కన మనకు V4 వస్తుంది కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, హీ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్రెండ్స్. చెప్పండి నన్ను ఇక్కడ మీకు చెప్పండి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. చూడండి, గుర్తుపెట్టుకోండి, 2 సబ్జెక్ట్స్ అనేవి. ఇక్కడ చూడండి, హీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది, తర్వాత ఈ ఫ్రెండ్స్ అనేది ఇంకో సబ్జెక్ట్ ఉంది. 2 సబ్జెక్ట్స్ అనేవి వేటితో జాయిన్ అయిపోయినాయి? ఇక్కడ యాజ్ వెల్ యాజ్ తోటి జాయిన్ అయిపోయినాయి. ఎప్పుడైనా సరే యాజ్ వెల్ యాజ్ తోటి కానీ, అలాంగ్ విత్ తోటి కానీ, టుగెదర్ విత్ తోటి కానీ, విత్ తోటి కానీ మనకు జాయిన్ అయిపోతే 2 సబ్జెక్ట్స్ వెర్బ్ అనేది ఈ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి, ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఓకేనా? అదే మనకు ఒకవేళ నైదర్ నార్ తోటి, ఐదర్ ఆర్ తోటి, నాట్ ఓన్లీ బడల్స్ తోటి జాయిన్ అయిపోయినాయి అనుకోండి సబ్జెక్ట్స్, అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి కాబట్టి ఇక్కడ ఏంది? హీ కాబట్టి మనకు అప్పుడు హీకి ఏమొస్తుంది? యామ్ రాదు, ఆర్ రాదు. హీ యాజ్ ఇంట్రెస్టెడా, హీ ఈజ్ ఇంట్రెస్టెడా? ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ వన్, ద స్వాన్ టుగెదర్ విత్ ఇట్స్ సీజన్స్ డాష్ గ్రేస్ఫుల్లీ. ఓకేనా? స్విమ్ చేస్తూ ఉన్నాయట, చాలా అందంగా స్విమ్ చేస్తూ ఉన్నాయట. రైట్. మరి ఇక్కడ మనకు టుగెదర్ విత్ అన్నాడు కాబట్టి 2 సబ్జెక్ట్స్ అనేవి వేటితో జాయిన్ అయిపోయినాయనా? టుగెదర్ విత్ తోటి జాయిన్ అయిపోయినాయి. ఇదొక సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఇట్స్ సీజన్స్ ఇదొక సబ్జెక్ట్ ఉంది. 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇదేమో సింగులర్, అదేమో ప్లూరల్. మన కన్ఫ్యూజన్ ఏంటి? ఎందుకు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారంటే వీడు దీని ప్రకారం తీసుకుంటాడా, దాని ప్రకారం తీసుకుంటాడా, వీనికి తెలుసా తెలియదా కాన్సెప్ట్ అనేది అడుగుతారు అంతే సింపుల్గా. ఓకేనా? సో మీకు చెప్పిన కాబట్టి టుగెదర్ విత్ తోటి వస్తే మనకు 2 సబ్జెక్ట్స్ టుగెదర్ విత్ తోటి వచ్చినాయంటే ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? వెర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిది? స్వాన్. స్వాన్ అనేది ఉంది కాబట్టి మనకు అప్పుడు సింగులరా ప్లూరలా? సింగులర్. ఇది సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి? సింగులర్ ఉండాలి కదా. వెర్బ్ సింగులర్ ఉండాలి అంటే స్విమ్ అనేది ప్లూరల్, వర్ ప్లూరలే, ఆర్ ప్లూరలే. సో మనకు ఎస్ ఉన్న వెర్బ్ అంటే స్విమ్స్. కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, నాట్ ఓన్లీ హర్ పేరెంట్స్ బట్ ఆల్సో హర్ అంకుల్. ఇప్పుడు చెప్పండి నా ఆన్సర్ మీరు. ఇంకా నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇంకో హర్ పేరెంట్స్ ఉంది, తర్వాత హర్ అంకుల్ ఉంది. రైట్. చెప్పండి ఇప్పుడు ఆన్సర్ మీరు ఏం చెప్తారు? నాట్ ఓన్లీ హర్ పేరెంట్స్ బట్ ఆల్సో హర్ అంకుల్.
రైట్. మరి ఇప్పుడు ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పేరెంట్స్ అంటేనేమో ప్లూరల్, అంకుల్ అంటేనేమో సింగులర్. మీరు దీని ప్రకారం తీసుకుంటారా, వెర్బ్ దీని ప్రకారం తీసుకుంటారా చెప్పండి. మీరు చెప్పినా కదా కాన్సెప్ట్ ఆల్రెడీ, నైదర్ నార్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా, మీకు నైదర్ నార్ తోటి కానీ, ఓకే, నెక్స్ట్ ఐదర్ ఆర్ తోటి కానీ, ఓకే, నెక్స్ట్ మనకు నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి కానీ, నైదర్ నాట్ తోటి కానీ, ఐదర్ ఆర్ తోటి కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి కానీ 2 సబ్జెక్ట్స్ జాయిన్ అయిపోయినాయి అనుకోండి. అప్పుడు మనకు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి, సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. అప్పుడైతేనేమో ఫస్ట్ సబ్జెక్టు ఎవరి దాకా, యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్, టుగెదర్ విత్. ఇప్పుడైతేనేమో సెకండ్ సబ్జెక్ట్ అనమాట, అంతే. ఈ మూడింటితోటే సెకండ్ సబ్జెక్ట్ అండి, మిగతా ఏదైనా సరే ఫస్ట్ సబ్జెక్టే అనమాట, రైట్. కాబట్టి ఇక్కడ సో సెకండ్ సబ్జెక్ట్ అంటే మనకి ఏముంటే హర్ అంకుల్ కదా, హర్ అంకుల్ అనేది సింగులరా ప్లూరలా, సింగులర్. కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి మనకు, సింగులర్ ఉండాలి. వెర్బ్ సింగులర్ ఉండాలి అంటే ఒకసారి చూడండి ఇంకా, ఓకేనా. లీవ్ ఎట్లావు రాదు, హ్యావ్ ఎట్లావు రాదు. సో లీవ్స్ అబ్రాడా, హ్యాస్ బీన్ లీవ్డ్ అబ్రాడ్ అంటే లీవ్స్ అబ్రాడ్. ఇది కూడా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ హ్యాస్ బీన్ లీవ్డ్ ఏంది, బీ ఫార్మ్ ప్లస్ V3 ఎందుకు, ఇక్కడ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎందుకండి, అవసరం లేదు కదా. బట్ ఆప్షన్ పోతుంది. సో మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. ఇక్కడ హర్ ఫ్రెండ్స్ ఆర్ షీ, ఆర్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఐదర్ ఆర్ ఉన్నట్టు. ఓకేనా, ఐదర్ ఆర్ ఉన్నట్టు. మరి ఐదర్ ఆర్ ఉన్నది అంటే దాని మీనింగ్ ఏంటండి ఇంకా, సో 2 సబ్జెక్ట్స్ ఉన్నట్టే కదా. అక్కడ హర్ ఫ్రెండ్స్ ఉంది, షీ ఉంది, ఐదర్ ఆర్ తోటి 2 సబ్జెక్ట్స్ జాయిన్ అయిపోయినాయి. సో ఐదర్ ఆర్ తోటి 2 సబ్జెక్ట్స్ జాయిన్ అయిపోయినాయి అంటే వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి, సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. మరి సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి కాబట్టి సెకండ్ సబ్జెక్ట్ షీనే కదా. మరి షీకి సెకండ్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ మనకి ఇది ఫీడ్ అనుకోండి. సో సబ్జెక్టు సింగులర్ ఉంది కదా, వెర్బ్ సింగులరే ఉండాలి. హ్యావ్ అనేది ప్లూరలే, హ్యావ్ అనేది ప్లూరలే. ఫీడ్, ఫీడ్స్ అన్నప్పుడు ఎస్ ఉన్న V1 మనకు ప్లూరల్ కదా, సారీ ఎస్ ఉన్న V1 మనకు సింగులర్ కదా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది అక్కడ, ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుందండి. సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి, సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బే. ఫీడ్స్ అనేది సింగులర్ వెర్బ్, గోస్, ఫ్రైట్స్, ఓకేనా, ఈట్స్ ఇవి సింగులర్ కదా, బట్ అందుకే ఫీడ్స్ అనేది సింగులర్, ఆప్షన్ డి. నెక్స్ట్ ఐదర్ హీ ఆర్ ఐ, చెప్పండి ఇంకా ఇక్కడ ఐదర్ ఆర్ తోటి 2 సబ్జెక్ట్స్ జాయిన్ అయిపోయినాయి అన్న. చెప్పండి ఇక్కడ మనకు ఐ తోటే కదా మనకు వెర్బ్ ఉండాల్సింది. సో ఐ తోటి ఉండాలి కాబట్టి ఐ హ్యాజ్ అంటామా లేదు, ఐ ఆర్ అంటామా లేదు, ఐ ఈజ్ అంటామా లేదు, హ్యావ్ టు అటెండ్ ద ఫంక్షన్. ఓకేనా. సో అతడు కానీ నేను కానీ ఎవరో ఒకరు కంపల్సరీ ఫంక్షన్ అటెండ్ కావాలి అని. ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ హోప్ ఫర్ ద మిస్సింగ్ చిల్డ్రన్ డాష్ ఫేడింగ్. చెప్పండి ఇక్కడ, హోప్ ఫర్ ద మిస్సింగ్ చిల్డ్రన్ డాష్ ఫేడింగ్, ఫేడ్ అవుతూ ఉందట, పోతుంది అట. ఓకేనా, హోప్ అనేది పోతుంది అట, రైట్. మరి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, సార్ ఇక్కడ మిస్సింగ్ చిల్డ్రన్ అనేది ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ కూడా నేను ప్లూరల్ పెట్టుకుంటాను సార్ అని చెప్పేసి వాళ్ళు ఆర్ కానీ వర్ కానీ హ్యావ్ కానీ పెట్టేస్తారు నాన్న. కానీ మిస్సింగ్ చిల్డ్రన్ సబ్జెక్ట్ కాదు ఇక్కడ, వాళ్ళ మీద ఉన్న హోప్, హోప్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ. అర్థం చేసుకోండి మీనింగ్ అక్కడ. ఓకేనా, అంటే చిల్డ్రన్ మిస్ అయ్యారు, వాళ్ళ మీద ఉన్న హోప్, హోప్ అనేది ఏమవుతుందట, ఫేడ్ అయిపోతుంది అట. హోప్ అనేది మొత్తం పోతుంది అని, ఆశ పోతుంది అని. కాబట్టి హోప్ ఫర్ ద మిస్సింగ్ చిల్డ్రన్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది నాన్న, హోప్, మిస్సింగ్ చిల్డ్రన్ కాదు. ఓకేనా, కాబట్టి హోప్ అనేది సింగులరా ప్లూరలా, సింగులర్. ఒకటే ఉంది కదా, హోప్ సింగులర్. కాబట్టి వెర్బ్ ఎలా ఉండాలి ఇక్కడ మనకు, సింగులర్ ఉండాలి. సింగులర్ వెర్బ్ అంటే ఎస్ తోటి ఉన్న వెర్బ్ సింగులరే కదా. కాబట్టి మనకు ఆర్ అనేది ప్లూరల్, హ్యావ్ బీన్ అనేది ప్లూరల్, వర్ అనేది ప్లూరల్. సో మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఈజ్ అనేది సింగులర్ వెర్బ్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది నాన్న, ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ద బోర్డ్ మెంబర్స్ అండ్ నాట్ ద చైర్మన్. చూడండి ఇక్కడ చైర్మన్ కాదట, బోర్డు మెంబర్స్ అట. ద బోర్డ్ మెంబర్స్ అండ్ నాట్ ద చైర్మన్ డాష్ ద డెసిషన్. ఇప్పుడు వెర్బ్ అనేది దేని ప్రకారం ఉండాలి. అండ్ నాట్ ద చైర్మన్ అంటే ఈ పర్సన్ని మనం ఇంక్లూడ్ చేస్తలేమన్నమాట, వీళ్ళని మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాం. కాబట్టి ద బోర్డ్ మెంబర్స్ అంటే చాలామంది మెంబర్స్ ఉన్నట్టే కదా ఇక్కడ. సో బోర్డ్ మెంబర్స్ అంటే చాలామంది మెంబర్స్ ఉన్నట్టు కాబట్టి సింగులరా ప్లూరలా, ప్లూరల్. ప్లూరల్ కాబట్టి మనకు వెర్బ్ ఎలా ఉండాలండి, ప్లూరల్గానే ఉండాలి. మరి వెర్బ్ ప్లూరల్ ఉండాలి అంటే మరి ఇక్కడ మనకు జాగ్రత్తగా చెప్పండి మీరు ఆన్సర్ ఇక్కడ. సో ఆన్సర్ ఏమొస్తుందంటే వెర్బ్ ప్లూరల్ ఉండాలంటే ఇది సింగులర్, ఈ టేక్స్ ఎస్ అనే వెర్బ్ సింగులర్ కదా, ఇది సింగులరే. హ్యాజ్ అనేది సింగులరే. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ద బోర్డ్ మెంబర్స్ అండ్ నాట్ ద చైర్మన్ టేక్ ద డెసిషన్. ఓకేనా, కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే
ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ కిందనే ఉంది కదా చూడండి ఇక్కడ. హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ హూ డాష్ హెల్ప్డ్ మీ. చెప్పండి ఇక్కడ. హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ హూ డాష్ హెల్ప్డ్ మీ. చెప్పండి. మనకు హూ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అండి. హూ అంటే హీని తీసుకుంటామా దోస్ని తీసుకుంటామని చెప్పండి. హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్, ఇతడు అందులో ఒకడు, ఎవరైతే నాకు హెల్ప్ చేశారో అందులో ఒకడు అనమాట. కాబట్టి హూ అనేది దేని గురించి మాట్లాడుతుంది? హీ గురించి మాట్లాడుతుందా, దోస్ గురించి మాట్లాడుతుందా? దోస్ గురించి మాట్లాడుతుంది. దోస్ అనే దానికి రిలేటివ్ ప్రొనౌన్ హూ అనేది. కాబట్టి హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్, ఇతడు అందులో ఒకడు, ఆ పర్సన్స్లో ఒకరు, ఎవరైతే నాకు హెల్ప్ చేశారో ఆ పర్సన్స్లో ఒకడు అని. కాబట్టి హూ అనేది ఇక్కడ మనకు సింగులర్ వద్దా ప్లూరల్ వద్దా తెలియాలి అంతే, ఓకేనా. కాబట్టి హూ అనేది దేని గురించి మాట్లాడుతుంది? దోస్ గురించి మాట్లాడుతుంది. దోస్ అనేది ఏంటిది? ప్లూరల్ కదా. దోస్ అంటే వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరలే కదా రావాల్సింది. ఈజ్ వన్ ఆఫ్ దోస్, ఇది ప్లూరల్. కాబట్టి ఇది ప్లూరల్ కాబట్టి హూ అనేది దేని గురించే మాట్లాడుతుంది కాబట్టి మరి హూ కూడా ఏమవుతుంది అప్పుడు మనకు ప్లూరలే అయిపోతుంది. రిలేటివ్ ప్రొనౌన్ అంటే దాన్ని రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతుంది. కాబట్టి హూ కూడా ఇక్కడ ప్లూరలే కాబట్టి మరి ఇక్కడ మనకు ప్లూరల్ వెర్బ్ ఉండాలి. సో మనకు ప్లూరల్ వెర్బ్ అంటే ఈజ్ అనేది సింగులరు, హ్యాజ్ అనేది సింగులరు, వాజ్ అనేది సింగులర్ అన్న. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. హూ హ్యావ్ హెల్ప్డ్ మీ. హీ ప్రకారం లేదు అక్కడ. హూ అనేది హీకి సంబంధించింది కాదు, దోస్కు సంబంధించింది, ఓకేనా. దాని గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. రిలేటివ్ ప్రొనౌన్ అనమాట. ఇవన్నీ ఏంటంటే మీరు కాన్సెప్ట్స్ని అన్నిటినీ కంప్లీట్ చేసినప్పుడు మీకు ఐడియా వస్తుందండి. అంతేగాని మధ్య మధ్యలో చదివితే ఇంగ్లీష్ అస్సలు అర్థం కాదు, ఓకేనా. అది నెక్స్ట్ వన్. దేర్ డాష్ ఎ నెంబర్ ఆఫ్ షీప్ ఇన్ ద ఫీల్డ్. చెప్పనా. షీప్, షీప్ సింగులర్ షీపే ప్లూరల్ షీపే నాన్న. కాబట్టి మనకు షీప్ కరెక్టే అక్కడ. ఏ నెంబర్ ఆఫ్ బాయ్స్ కదా సార్, ఏ నెంబర్ ఆఫ్ షీప్స్ రాయొద్దా సార్ అనుకుంటారు. ఒకటి ఉన్న షీపే అంటాం, 100 ఉన్న షీపే అంటాం. ఒకటి ఉన్న ఫిషే అంటాం, 100 ఉన్నా కానీ ఫిషే అంటాం, ఓకేనా. కాబట్టి దెర్ ఈజ్ 1 ఫిష్, దేర్ ఆర్ 100 ఫిష్. 100 ఫిషెస్ కాదు, 100 ఫిష్, ఓకేనా. అలాగే సో దేర్ డాష్ ఏ నెంబర్ ఆఫ్ షీప్. చెప్పండి. దేర్ ఆరా, దేర్ ఈజా ఏమంటాం చెప్పండి ఇక్కడ. సో దేర్ వర్రా, దేర్ వాజా, దేర్ హ్యాజా. ఇక్కడ దేర్ అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దేర్ని మనం డమ్మీ సబ్జెక్ట్లా కన్సిడర్ చేయాలి. దేర్ ఈజ్ రావచ్చు, దేర్ ఆర్ రావచ్చు నాన్న. ఎట్లా ఇదేమీ డిసైడ్ అవుతుంది అంటే దాని పక్కన వచ్చే నౌన్ బట్టి డిసైడ్ అవుతుంది. ఏ బాయ్ అని ఉందనుకోండి అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది ఈజ్. బాయ్స్ అని ఉందనుకోండి అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది ఆర్. సో దేర్ పక్కన ఈజ్ రావచ్చు, ఆర్ రావచ్చు. అది దేని మీద డిసైడ్ అవుతుంది అంటే దాని పక్కన వచ్చే నౌన్ మీద డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దేర్ ఉంది, మరి ఇక్కడ సింగులర్ వెర్బ్ ప్లూరల్ వెర్బ్ చేసుకోవాలంటే దాని పక్కన వచ్చే నౌన్ చూడాలి. ఏ నెంబర్ ఆఫ్ షీప్ అంటే చాలా షీప్ అనమాట, చాలా గొర్రెలు అని. మరి చాలా గొర్రెలు అన్నప్పుడు ప్లూరల్ కదా, ప్లూరల్ కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి మనకు? ప్లూరల్ ఉండాలి. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి అనేది అక్కడ ఆన్సర్ అవుతుందండి, రైట్. నెక్స్ట్ వన్. ఇది మీకు ఈ కాన్సెప్ట్లో లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా నైదర్ ఆఫ్ ద 2 బాక్సెస్ డాష్ బిగ్ ఎనఫ్. టీ తీసేయండి. నైదర్ ఆఫ్ ద 2 బాక్సెస్ డాష్ బిగ్ ఎనఫ్, ఓకేనా. రెండిట్లలో ఏ బాక్స్ కూడా అంత పెద్దగా లేదు అని, రైట్. నైదర్ ఆఫ్ ద 2 బాక్సెస్ అంటే మరి ఇప్పుడు ఇక్కడ మనకు చెప్పండి వెర్బ్ అనేది ఏముండాలండి? సింగులర్ ప్లూరల్. చూడండి. నైదర్ వచ్చినా, నన్ను వచ్చినా, ఐదర్ వచ్చినా, 1 వచ్చినా, ఈచ్ వచ్చినా మనకి వెర్బ్ అనేది ఎప్పుడైనా సరే ఏముండాలి చెప్పండి? అక్కడ సింగులర్ వెర్బే ఉండాలి. సింగులర్ వెర్బ్ ఉండాలి కాబట్టి ఆర్ అనేది ప్లూరల్, వర్ అనేది ప్లూరల్, హ్యావ్ బీన్ అనేది కూడా ప్లూరలే. సో మనకు ఆన్సర్ వస్తుంది ఈజ్ బిగ్ ఎనఫ్ అనమాట. ఈజ్ బిగ్ ఎనఫ్ అనమాట, రైట్. సో నైదర్ ఆఫ్ ద 2 బాక్సెస్, ఓకేనా. నైదర్ ఆఫ్ ద 2 బాక్సెస్ ఈజ్ బిగ్ ఎనఫ్. నైదర్ ఆఫ్ ద 2 బాక్సెస్ ఈజ్ బిగ్ ఎనఫ్ అంటాం. అంటే రెండిట్లో ఏ బాక్స్ కూడా అంత పెద్దగా లేదు అని, ఓకేనా. కావాల్సినంత పెద్దగా లేదు అని, రైట్. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇదండి, ఓకేనా. ఇది మీకు ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం. అర్థమైంది అందరికీ? ఇది మనకు అందులో చేసిన ప్రాక్టీస్ బిట్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొన్న వేరే టాపిక్ తీసుకొని మీకు ఆ వేరే టాపిక్ మీద ప్రాక్టీస్ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. కాబట్టి ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి, రైట్. మీరు చూడండి కావాల్సినంత తొందరగా బుక్ తీసుకొని అక్కడ చదువుకోండి. ఎందుకంటే కాన్సెప్ట్స్ మొత్తం అందులో ఉన్నాయండి. అన్ని కాన్సెప్ట్స్ పెట్టాం. హైకోర్టు ఎగ్జామ్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి, గ్రూప్స్ ఎగ్జామ్స్కి సరిపోయేటట్టు అన్ని, ఓకేనా. అన్ని క్వశ్చన్స్ పెట్టాము. అన్ని టాపిక్ మొత్తం ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, మీకు సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది, ఓకేనా. మీ బుక్ స్టాల్స్కి వెళ్ళండి. ఎక్కడ స్టేట్ అయినా, ఎక్కడ డిస్టిక్ అయినా సరే, సిద్దిపేట కానీ, ఖమ్మం కానీ, ఓకేనా, సూర్యాపేట కానీ, నల్గొండ కానీ, ఓకేనా. సో తెలంగాణ కానీ, ఏపీ కానీ, ఎవరైనా సరే
ఇది ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి, కోర్టు జాబ్స్ వాళ్ళకి, సిడిపిఓ ఈఓ గ్రూప్స్ జాబ్స్కి, డిఏఓ జాబ్కి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ, ఎంటీఎస్. ఓకేనా, వీళ్ళందరికీ మంచిగా ఉపయోగపడుతుంది అండి. బుక్ చూడండి, వెళ్ళి ఫస్ట్ బుక్ స్టాల్లో చూసి మంచిగా చెక్ చేయండి, నచ్చితేనే బుక్ తీసుకోండి. ఓకేనా, ఒకటి బుక్ అనేది రిలీజ్ అయింది అండి, బుక్ తీసుకొని మంచిగా యూజ్ చేసుకోండి ఎగ్జామ్ ముందులో, రైట్. అదే మీకు ఒకవేళ కోర్స్ కావాలంటే కూడా కోర్స్ తీసుకోండి. ఓకేనా, సో మీకు 99 రూపీస్కి ఉంది. సో మనకి ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది అండి. ఈ జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు 99 రూపీసే పెట్టాము. ఇది 3 months వ్యాలిడిటీ అనమాట. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు హైకోర్టు కోర్సెస్కి వెళ్తే ఉంటాయి. ఇంకా జీకే ఇది 2 కలిపి ఉంటాయి. చాలా కోర్సెస్ ఉంటాయి, ఏపీ వాళ్ళకు ఉంటాయి, మీకు తెలంగాణ వాళ్ళకు ఉంటాయి. ఓకేనా, అదే రైట్, ఇవ్వండి. ఓకేనా, ఇది మీకు ఏంటంటే కోర్టు జాబ్స్కి సంబంధించి సో ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో భాగంగా క్లాస్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది అండి. నెక్స్ట్ క్లాస్ 4లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.